దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి అందరూ కూడా ప్రపంచం యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇతర దేశాల్లో పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఇమ్మీడియట్గా వాటిని క్యాన్సిల్ చేసుకొని వెంటనే వరకు ఇక్కడికి వచ్చారు. వచ్చిన మనిషి కూడా ఏదో ఇంటికి వెళ్ళాకో పార్లమెంట్కి వెళ్ళాకో సెక్రటేరియట్కి వెళ్ళాకో చేయటం కాకుండా ఎయిర్పోర్ట్లోనే అందరినీ అక్కడికి వచ్చేయమని చెప్పి అక్కడే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం, దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇవాళ అభివృద్ధి చెందుతానికి కారణం ఏమిటి అంటే టూరిజం, అద్భుతమైన టూరిజం ఉంది కాబట్టి విపరీతమైన ఆదాయం వస్తుంది. మన భారతదేశంలో టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉన్నాయి, అద్భుతమైన ఉన్నాయి. కానీ ఎందుకు రావట్లేదు మనకి అని ఆలోచిస్తే ఇక్కడ ఒకరికొకరికి పడకపోవడం, ఒక మతానికి ఇంకో మతానికి పడకపోవడం, ఇలాంటి అనేకటువంటి ఇన్సిడెంట్స్ మూలంగా మనం మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటాం. కాశ్మీర్ గొడవలన్నీ అయిపోయినాయి, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అని అందరూ కూడా కామ్గా క్వైట్గా ఉన్న తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం భయంకరమైన ఇన్సిడెంట్. అన్యం పుణ్యరిగిన వాళ్ళు ఏదో సమ్మర్ వచ్చింది కాశ్మీర్ వెళ్దాం, అక్కడికి వెళ్ళి పిల్లల్ని పెద్దలు అందరూ కలిసి వెళ్దాం, అక్కడ ప్రశాంతంగా గడుపుదాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి సాగుని ఎదురు చూడాల్సి వచ్చింది. కొన్ని కథలు వింటే ఎంత బాధ అనిపించిందో లేదు. పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్దామని వెళ్ళిన వాళ్ళలో భర్త చనిపోయి భార్య అక్కడే ఏడుస్తూ కూర్చుంటే ఎంత హృదయ ఉదారకంగా అనిపించిందో చెప్పడానికి. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు కానీ, తల్లులు పోగొట్టుకున్న పెద్దలు కానీ అక్కడికి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఎక్కడ కాల్ చేస్తారు అని చెప్పి ఉరుకుల పరుగుల మీద పరిగెత్తే లేడీస్, ముఖ్యంగా మహిళలు పరిగెత్తలేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పడానికి. అక్కడ ఒక భర్త భార్యకి తెప్పించి వెంటనే అక్కడ వాటర్ బాటిల్లో నీళ్లు ఉన్నాయి, మొహం కడిగేసుకో, బొట్టు చెరిపేసుకో, నువ్వు బొట్టు చెరుచుకోకపోతే నువ్వు హిందూ అని అనుకుంటా, నేను కాల్ చేస్తారు అని చెప్పి అంటే ఏ హిందూ స్త్రీ కూడా భర్త బతికుండగా, భర్త పక్క ఉండగా బొట్టు చెరిపేసుకోవటం అనేది ఎవరు చేయరు. కానీ ఆ రోజున పరిస్థితులు తప్పనిసరి పరిస్థితి. అందుకని ఆవిడ కూడా బొట్టు చెరిపేసుకొని ఉరుకులు పరుగులు పెడితే ఎంత దూరం పరిగెత్తారో, ఎక్కడికి వెళ్ళారో. కొంతమంది మాత్రం బతుకు జీవుడు అనుకుంటూ బయటికి రాగలిగారు, అమాయకులు కొంతమంది, రాలేని వాళ్ళు కొంతమంది అక్కడ చనిపోయారు. కేవలం ఒక 5గురో 6గురో 8 మందో మనుషులు కలిపి ఇంత గొడవ చేశారు, ఇంతమందిని చంపేశారు అంటే దీని వెనక ఎంత వాళ్ళు హోంవర్క్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ చేయటం మూలంగా దేశంలో మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మన టెర్రరిజం మూలంగా మన టూరిజం అంతా కూడా బంద్ అయిపోయింది. ఈ సంవత్సరం కాశ్మీర్ చాలా ఎక్కువ మంది వెళ్ళారు, వెళ్ళారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చారు. రాబోయే రోజుల్లో వెళ్ళటం కోసం హోటల్స్ బుక్ చేసుకున్నారు, అన్నీ బుక్ చేసుకున్నారు. వాళ్ళు కంప్లీట్గా స్టాండ్ స్టిల్ అయిపోయింది. అన్ని బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా వాటి బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయింది. ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ఉందనుకున్న కాశ్మీరు మళ్ళీ ఒక రణరంగంలాగా మారిపోయింది. అంటే కొంతమంది స్వార్థపరులు చేస్తున్నటువంటి కుట్రల మూలంగా కానీ, వాళ్ళు చేసే భయంకరమైన పనుల మూలంగా కానీ ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ టెర్రరిజం అని మాత్రం కరెక్ట్ చేయాలి. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత అయినా సరే ఎవరు కూడా భయపడకూడదు. వాళ్ళ నిన్నే అనుకుంటా పేపర్లో చూశాను, అసరుద్దీన్ ఓవైసీ గారు కూడా, ఎంపీ గారు, ఆయన కూడా ఒక ముస్లిం అయ్యుడు కూడా దీన్ని ఖండించాడు. ఇది చాలా తప్పు, ఇలాంటి పని చేయకూడదు. ఇక్కడ కులం, మీ కులం ఏంటి, మా కులం ఏంటి, మీ మతం ఏంటి, మా మతం ఏంటి అనేది కాదు కావాల్సి. భారతదేశంలో ఉన్న మనందరూ కూడా సోదర సోదరీమణిలాగా ఉండాలి. ఏ మతాలు మా దగ్గర భేదాలు లేవు, మా దగ్గర కులాలు లేవు, మేమందరం కలిసిమెలిసి ఉంటాం, అందరూ కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేస్తామని అనుకోవాలి తప్ప ఇలా లేనిపోని అన్ని కూడా చెత్త పనులన్నీ చేస్తే ఎంత ఇది. ఇలాంటి పరిస్థితిని మేమందరం కూడా సినిమా పరిశ్రమ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. సినిమా పరిశ్రమ అంటే వీళ్ళేనా అని అనుకోవక్కర్లేదు. అందరూ రాగలిగిన వాళ్ళు వచ్చారు, అవుట్డోర్లో ఉన్న వాళ్ళు రాలేకపోయారు. ఏదేమైనా అందరి గుండెల్లో కూడా ఉన్నది ఇదే బాధ. ఈ బాధను ఎలా అయినా ఇది చేయాలి.
ఇది ఇట్లాంటిది జరగకూడదు. రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ అసలు ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనే భయం కూడా ఉంది. వాళ్ళ చాలా దేశానికి అభిప్రాయ భేదాలతో చాలా గొడవలుగా ఉన్నాయి. ఒక ప్రపంచ యుద్ధమే మళ్ళీ వచ్చింది అని అంటే నష్టపోయేది మనం ఎంత మన జనరేషన్ మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. మన ఆస్తులన్నీ పాడైపోతాయి, మనం అందులో చచ్చిపోతాం. ఇలాంటివన్నీ కూడా జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలని గాంధీ మహాత్ముడు చెప్పాడు ఎప్పుడు కూడా. కాబట్టి మనకు కావాల్సింది టెర్రరిజం కాదు, మనందరూ కూడా ఏమంటారు శాంతియుతంగా ఉండాలి మనం అని చెప్పిన గాంధీ మహాత్ముడి మాటలను కూడా మనం గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఇలాంటి జరిగిన అవాంఛనీయమైన ఘటనల్ని పూర్తిగా ఖండించాలని, చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున కోరుకుంటున్నాం. ఈ రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే మా ప్రాణాలను త్యాగం చేయడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటివి జరగనేమో, వీటిని మనస్ఫూర్తిగా ఖండిస్తున్నామని ముక్తకంఠంతో మనందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వారికి, ఆ కుటుంబ సభ్యులకి, చనిపోయిన వారికి మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని విభాగాల వాళ్ళందరికీ కలిసి వారికి మా సానుభూతిని ప్రకటిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం. మన 26 మంది మన ఇండియన్స్ అసలు బాసారు, వారికి సానుభూతిని, సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము. తిరిగి పందల చర్యలాగా టూరిజం కోసం వెళ్ళిన టూరిస్టులను మట్టుబెట్టారు. నీచమైన బుద్ధి, వీళ్ళందరికీ ఇలాంటి బుద్ధి నేర్పించి పంపించిన దేశం ఏందో మనకు తెలుసు. ఆ దేశాన్ని మనం మ్యాప్లో లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా మన ప్రధాని మోడీ గారిని కోరుకుంటున్నాను. దాన్ని ముక్కలుగానన్నా చేయాలి ఆ దేశాన్ని, లేదా మొత్తానికి చరిత్రలో పుటలో లేకుండానన్నా చేయాలి. ఇలా మనం ఏం అనకపోతే, మనం సానుభూతి, ప్రేమ, అభిమానము, మన మంచితనం చూపిస్తూ పోతే మన బలాన్ని కూడా బలహీనత అనుకుంటున్నారు వాళ్ళు. ఆ బలహీనత కాదురా అని చెప్పి వారికి బుద్ధి చెప్పాలి. వాళ్ళు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు, బలం అనుకుంటున్నారు. వారికి బుద్ధి చెప్పకపోతే ఎన్నిసార్లు మనం వారిని క్షమించి వదిలేసాము. ఇక క్షమిస్తే మనను మనం క్షమించుకున్న లేనట్టే, మన ప్రజలకు మనం అన్యాయం చేసినట్టే. కాబట్టి ఇది పెద్దల వరకు ఈ మెసేజ్లు వెళ్ళి వాళ్లను మట్టు పెట్టాలి, లేదా చరిత్ర పుట నుంచి వాళ్ళని తూద ముట్టించాలి. ఇకపోతే మనలో ఉన్న ప్రతి భారతీయుడు, ఇండియన్ ప్రతి ఒక్కరు, అది హిందూ కానీ ముస్లిమ్స్ కానీ, మన దేశం మీద ప్రేమ పెంచుకొని అన్యాయాన్ని ఎదిరించి, ఎవరెవరైతే మన సోదరులు కొంతమంది తప్పుదారి బట్టి తప్పులు చేస్తున్నారు, వాళ్ళకు మతస్థులే వాళ్ళకు బుద్ధి చెప్పి, ఇలా చేయడం వల్ల మనం చచ్చేది, బతికేది, తినేది, నీరు తాగేది ఇక్కడనే. మనకు అన్నం పెడుతున్న వ్యవసాయవాడు హిందువే, మనకు అన్నం అందిస్తున్న ఓటర్స్ వాళ్ళే కానీ ఎవరైనా సరే హిందువులే. ఇక్కడ కులము, మతం, వర్గ విభేదాలు లేవు. ఆకలి మీద ఉన్నప్పుడు ఎవరు చేసినా ఆకలి తీర్చుకోవడానికి అన్ని మతాల వాళ్ళు వండినవే మనం తింటాము. కాబట్టి అన్ని మతాలు ఇలా ఎలా కలిసి తిండి ఉంటున్నామో, ఈ విషయంలో కూడా మనం కలిసికట్టుగా మంచిగా ఐక్యతగా ఉండి మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సాగిపోతాము. కోపంలో ఉన్నప్పుడు మనం వేరు కావచ్చు, ఇలాంటి కష్టం టైంలో మనమంతా ఒకటే అని ఆవాజ్ దేవ్ హమ్ ఏక్ అన్న రేంజ్లో ఉండేసి వాళ్లకు బుద్ధి చెప్పాలి పెద్దలు. ఇప్పుడు ట్రిపుల్ సవారీ పోయి అది చేస్తే పోలీసు వారు చాలానే ఇస్తారు, కానీ అక్కడ ముగ్గురు కూర్చొని దేశానికి నష్టం చేయాలనుకున్న ఆ ముగ్గురికి ఎవరు చాలానే వేయలేము. కాబట్టి వాళ్ళ మత పెద్దలే చెప్పి ఇలా చేయకూడదు అదని మసీదులలో కానీ, చర్చుల్లో కానీ, దేవుడాలయంలో కానీ ఏమేమో సూక్తులు చెప్తూ ఉంటాం. ఇది మంచి సూక్తులు, దేశానికి ఉపయోగపడే సూక్తులు చెప్పి మనమంతా ముందుకు ఐక్యతతో సాగిపోవాలన్న ఒక మాట పెద్దలు చెప్తే వాళ్ళలో చిన్న మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పటికైనా మనమందరం అంటే అన్ని మతస్థుల వాళ్ళమందరం ఒకటే. మనం ఇక్కడే చేస్తాము, ఇక్కడే పుడతాము, ఇక్కడే ఏ జరిగినా మన ఇండియాలోనే మనము. ఇంకో దేశాన్ని ప్రేమించడం వల్ల మనం ఏమి రాదు, మనమే నష్టపోతాము. నువ్వు నీ అమ్మను, నాన్నను, తాతను, ముత్తాతను, నీ పూర్వీకులను దేశం కోసం ఎలాగైతే పాటుపడి వాళ్ళు స్వాతంత్రం తెచ్చారో వాళ్ళందరినీ నువ్వు అగెనెస్ట్గా పోయి అవమానించినట్టే. అది ముందు గుర్తించుకో. నువ్వు చదువుకున్నది ఇక్కడే, నువ్వు చెప్పబడేది ఇక్కడే. కాబట్టి మనం కాపాడుకుంటూ, మన సోదరులను కాపాడుకుంటూ ముందుకు పోవాలి. ఇకనైనా మత ఛాందసం వదిలేసి మంచి మర్యాద తెలుసుకొని ముందుకు సాగిపోతే
మీరు కూడా మంచి వాళ్ళలో ఉంటారు. మంచి వాళ్ళు అంటే దేశాన్ని ప్రేమించే వాళ్ళని అర్థము. నువ్వు నీ ఇంటి కోసం నువ్వు మంచివాడైతే మంచి కాదు. నీవు నీ కోసం బతకకు, నువ్వు ప్రజల కోసం మంచి కోసం బతికి ఒక్కసారి జీవితంలో 365 రోజులు నువ్వు కష్టపడి ఏదో సంబంధించి ఫ్యామిలీని చూసుకుంటావు. ఒక 5 రోజులన్నా దేశాన్ని ప్రేమించి దేశం కోసము, భక్తి కోసము, మంచి కోసం ఒక 5 రోజులు కేటాయించు. ఆ 5 రోజులు నువ్వు 50 సంవత్సరాలు నువ్వు మంచి చేసిన వాడు అవుతావు ప్రతి సంవత్సరం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ని 140 కోట్ల భారతీయులు రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరవి భారతీయులు మనందరివి ఒక్కటే అని సంఘటితంగా మనం అందరవి దీన్ని ఖండించి మన భారత్ మాతాకి జై, మేమందరం ఒక్కటే అని ఖండించి దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిస్టులుగా వచ్చి పాపం కాశ్మీర్ అనేది ఓపెన్ అయింది, చక్కగా టూరిజం ఉంది అని ప్రభుత్వం చెబితే టూరిస్టులుగా వచ్చి 26 మంది చనిపోయారు. ఈ చనిపోయిన 26 మందిలో ఒకరికి తల్లి చనిపోయింది, ఒకరికి భార్య, ఒకరికి భర్త, ఒకరికి కొడుకు, ఒకరికి అమ్మ, ఒకరికి చెల్లెలు. మేము ఇవాళ చెప్పే ఈ మీటింగ్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే మీ అందరి బాధని మేము అర్థం చేసుకున్నాం. మేము మీతో ఉన్నాం, మీ బాధలో మీతో మేము ఉన్నాం. ఈ దేశం మొత్తం మీకు మీ బాధలో మీ పక్కనే ఉంది. మేము ఇక్కడ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాదు, ఈ దేశం మొత్తం చనిపోయిన ఈ 26 మందికి జోహార్లు తెలియజేస్తూ మీ ఇంట్లో పడే బాధని మేము కూడా పడుతున్నాము సాటి భారతీయులుగా అని చెప్తూ మేమందరివి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే కాదు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రతి ఒక్కరూ, అలాగే అన్ని సంఘాలు, 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ది ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విత్ ది ఎంటైర్ ప్రతి సభ్యుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడు ఈ ఘోరమైన టెర్రరిస్ట్ అటాక్ని మేము ఖండించటము, మీకు సానుభూతిగా సంతాపాన్ని తెలియజేయటమే కాదు, మనమందరం 150, 140 కోట్ల భారతీయులు మనమందరం ఒకటే, మనకు కులం లేదు, మతం లేదు, మనం అందరం ఒకటే, మనది ఒకటే నినాదం, మనం భారతీయులం. మనం ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ని ఇంకెప్పుడు జరగకుండా, ఇంకెప్పుడు ఇంకొక టూరిస్ట్ కానీ ఇంకొక మనిషి టెర్రరిస్ట్ అటాక్కి గురి అవ్వకుండా మనందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ, అలాగే అందరమే సంఘటితంగా పోరాటం చేద్దాం. టెర్రరిజంని అంతం చేద్దాం. డౌన్ డౌన్ టెర్రరిజం, డౌన్ డౌన్ టెర్రరిజం. Art Directors Association. So from the behalf of Art Directors Association, I am strongly condemned the heinous attack and innocent life those who taken by the terrorist. So we are against the terrorism. We are always fight for our unity. Thank you. ప్రతి భారతీయుడు బాధ్యత, కర్తవ్యం ఉంది. సో ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున తీవ్రంగా దాని దిగ్భ్రాంతి